ఫస్ట్ ఇలా స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇది 18 to 24 months బేబీకి కాబట్టి 86 చైన్స్ వేసుకోవాలి. 86 చైన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఇంకొక 3 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ 3 చైన్స్ వదిలేసి 4th చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా వేసుకున్న 3 చైన్స్ 1 స్టిచ్, అంటే ఈ 3 చైన్స్ ఈ డబల్ క్రోషెట్ రెండు కలిపి 2 స్టిచెస్. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ అంటే 3rd డబల్ క్రోషెట్. నెక్స్ట్ 4th డబల్ క్రోషెట్, నెక్స్ట్ 5th డబల్ క్రోషెట్, థర్టీన్ చైన్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ అదే సేమ్ స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్, ఆ తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ టోటల్ 17 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పుడు 17 చైన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి. మళ్ళీ సేమ్ స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్, అలాగే ప్రతి చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ టోటల్గా 26 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఈ 26 డబల్ క్రోషెట్స్ బ్యాక్ పార్ట్. డబల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకొని ఒక చైన్ వేసుకొని అదే సేమ్ స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే 17 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. డబల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్లో 1 డబల్ క్రోషెట్, 1 చైన్, అదే సేమ్ చైన్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ టోటల్గా 13 డబల్ క్రోషెట్స్ వేసుకోవాలి. డబల్ క్రోషెట్స్ వేసుకునేసరికి ఎండింగ్కి వచ్చేస్తుంది. ఎండింగ్ అయిపోయాక 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి
సెకండ్ లైన్ అల్లుకోవాలి. సెకండ్ లైన్ స్టార్టింగ్లో ఇప్పుడు వేసుకున్న 2 చైన్స్ వదిలేసి థర్డ్ చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ప్రతి చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కార్నర్ వచ్చే వరకు అంటే 14 డబల్ క్రోషెట్స్ అయ్యే వరకు వేసుకోవాలి. ఫస్ట్ లైన్లో సేమ్ స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఇదే కార్నర్. ఈ కార్నర్లోనే అంటే 2 డబల్ క్రోషెట్స్కి మధ్యలో వేసుకున్న 1 చైన్లో మళ్ళీ 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చైన్ నుండి మళ్ళీ నెక్స్ట్ కార్నర్ వచ్చే వరకు ప్రతి స్టిచ్లో 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ కార్నర్ వచ్చింది. ఈ కార్నర్లో కూడా 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ స్టిచ్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్లో కూడా సేమ్ 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చైన్ నుండి మళ్ళీ నెక్స్ట్ కార్నర్ వచ్చే వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలాగే నెక్స్ట్ కార్నర్లో కూడా 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ చైన్ నుండి ఎండింగ్ వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎండింగ్లోకి వచ్చేసాక 2 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి సెకండ్ లైన్ వేసుకోవాలి. సెకండ్ లైన్ స్టార్టింగ్ థర్డ్ చైన్ బ్యాక్ లూప్లో నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా నెక్స్ట్ కార్నర్ వచ్చే వరకు 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఈ కార్నర్లో మళ్ళీ 1 డబల్ క్రోషెట్ 1 చైన్ 1 డబల్ క్రోషెట్ వేసుకోవాలి. అలాగే మళ్ళీ నెక్స్ట్ చైన్ నుండి 1 డబల్ క్రోషెట్ వేసుకుంటూ నెక్స్ట్ కార్నర్ వరకు అల్లుకోవాలి.
ఇలాగే ప్రతి లైన్ కూడా అల్లుకోవాలి. ఇలా మనకు చెస్ట్ సైజ్ కావాల్సినంత వచ్చే వరకు అల్లుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ 2 జాయిన్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ నుండి ఈ హ్యాండ్ కార్నర్ వరకు డబల్ క్రోషెట్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ నుండి హ్యాండ్ కార్నర్ వరకు అల్లుకుందాము. ఈ హ్యాండ్ కార్నర్ చివరి వరకు అల్లుకున్న తర్వాత ఈ కార్నర్ నుండి ఈ హ్యాండ్ లైన్స్ అల్లుకోకుండా ఈ హ్యాండ్ యొక్క ఇంకొక కార్నర్కి యాడ్ చేయాలి. ఈ హ్యాండ్కి ఫస్ట్ కార్నర్కి 4 సింగిల్ చైన్స్ వేసుకోవాలి. ఈ చైన్స్ని ఈ హ్యాండ్ యొక్క మరొక కార్నర్లో డబల్ క్రోషెట్ వేసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చైన్ నుండి డబల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ బ్యాక్ పార్ట్ అల్లుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం అల్లుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ యొక్క కార్నర్ వస్తుంది. ఆ హ్యాండ్ కార్నర్ వచ్చినప్పుడు 4 చైన్స్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం అల్లుకోవాలి. రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ లైన్ వేసుకునేటప్పుడు ఈ 4 చైన్స్లో కూడా డబల్ క్రోషెట్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా మనకు కావాల్సిన సైజు వచ్చే వరకు ఇలా లైన్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ స్వెటర్ మాత్రమే చూపిస్తున్నాను. కేవలం స్వెటర్ అల్లుకునే ప్యాటర్న్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ ప్యాటర్న్తోనే మనకు కావాల్సినంత సైజు అల్లుకోవచ్చు.